బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి సైకాలజిస్ట్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పడం జరిగింది. ఈ రీఎన్ఫోర్స్మెంట్ గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో కొంత చెప్పడం జరిగింది. అయితే దాని కంటిన్యూయేషన్‌లో ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు రీఎన్ఫోర్స్మెంట్ అంటే. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటో చెప్పాను. అంటే యాక్చువల్‌గా మళ్ళీ బ్రీఫ్‌గా ఒకసారి చెప్తే ఆహ్, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎంకరేజ్‌మెంట్ అనేది చాలా అవసరం. అప్రిసియేషన్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఎంకరేజ్ చేశామో, అప్రిషియేట్ చేశామో వాళ్ళల్లో మరి ఇక ముందు కూడా అలాంటి బిహేవియర్ చూపించాలి, అలాంటి సక్సెస్ చూపించాలి అనేటువంటి ఆశ, కోరిక వాళ్ళలో ఎక్కువవుతుంది. కాబట్టి రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎంతగానో పనిచేస్తుందనమాట. అయితే ఒక పిల్లవాడు ఒక మంచి పని చేసినప్పుడు ఆ పిల్లవాడికి మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక రివార్డ్ దట్ మే బి ఇన్ ఎనీ ఫార్మ్ అంటే అది మెటీరియలిస్టిక్ ఫార్మ్ కావచ్చు, ప్లస్ వర్బల్ ఫార్మ్ కావచ్చు. వెరీ గుడ్ నాన్న, యూ డిడ్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి మనం చెప్పామనుకోండి, హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అలాగే ఒక చాక్లెటో, ఒక టాయో ఇచ్చామనుకోండి, హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ హీ విల్ కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్ ఇన్ ఫ్యూచర్. అది ముఖ్యమైనటువంటి మన పర్పస్ అనమాట. రివార్డ్ ఇవ్వడంలో, రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏంటి అంటే, వి వాంట్ ది చైల్డ్ టు కంటిన్యూ ద సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ఫ్యూచర్. డిజైరబుల్ బిహేవియర్ డెవలప్ చేయడానికి మనం పిల్లలకి ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇస్తామన్నమాట. అయితే మరి ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఎవరికి, ఎప్పుడు ఇవ్వాలి? ఎటువంటి రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి? వాట్ టు గివ్? టు హూమ్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ బి గివెన్? వెన్ టు గివ్? అనేది 3 ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని గురించి బిఎఫ్ స్కిన్నర్ ఆయన లెర్నింగ్ థియరీలో ఆపరెంట్ కండిషనింగ్ అనేటువంటి లెర్నింగ్ థియరీ డెవలప్ చేయడం జరిగింది. అందులో చాలా క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. ఆహ్, ఎప్పుడిస్తాము? ఎలా ఇవ్వాలి? ఎటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలనే విషయాల గురించి చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అయితే మరి ఇప్పుడు నేను కొన్ని విషయాలు దీని గురించి చెప్పబోతున్నాను. రీఇన్ఫోర్స్‌మెంట్ ఎటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటదంటే ఆ పిల్లవాని స్థాయిని బట్టి. పిల్లవానికి ఎటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలి? వాట్ కైండ్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ షుడ్ బి గివెన్ టు ఎ పర్సన్ అనేది మనం రీఇన్ఫోర్స్‌మెంట్ ఇచ్చే వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆధారపడి ఉంటది. సపోజ్ మీరు ఒక ప్రైమరీ స్కూల్ పిల్లవాడికి ఇస్తున్నారనుకోండి. ఆ పిల్లవాడికి ఏదిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది మనం ఆలోచించుకొని అటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ ఆ పిల్లలకి మనం ఇవ్వాలి. దట్ మే బి ఆహ్, ఒక గేమ్ ఆడుకునేటువంటి వస్తువు కావచ్చు, లేకపోతే ఒక పెన్ గావచ్చు, ఒక పెన్సిల్ గావచ్చు, ఒక టాయ్ గావచ్చు, ఒక చాక్లెట్ గావచ్చు, కేక్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఆ పిల్లవాడికి హ్యాపీగా అనిపించేది మనం ఇచ్చినప్పుడు ఆ రీఇన్ఫోర్స్‌మెంట్ వల్ల ఉపయోగం అనేది ఉంటుందనమాట. అది ప్రైమరీ లెవెల్. సపోజ్ సెకండరీ లెవెల్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తగినటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ దట్ మే బి డిక్షనరీ, దట్ మే బి ఎ గుడ్ బుక్ విచ్ హెల్ప్స్ దెమ్ టు కంటిన్యూ దేర్ స్టడీస్. ఇలాగా ఎనీ ద రీఇన్ఫోర్స్‌మెంట్ హాస్ టు బి సెలెక్టెడ్ కీపింగ్ ఇన్ వ్యూ ద లెవెల్ ఆఫ్ ది చైల్డ్. దట్ ఈస్ వాట్ వీ హావ్ టు అండర్‌స్టాండ్. హైయర్ లెవెల్ అనుకోండి. ఇంకా వాళ్ళకి ఉపయోగపడేటువంటి విషయాలనమాట. దట్ మే బి కంప్యూటర్ ఆర్ లెస్ దాన్ దట్ వాటెవర్ ఇట్ ఈస్. సో, ఇలాగా మనం రీఇన్ఫోర్స్‌మెంట్ ఏమిస్తాము అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ది చైల్డ్. ద చైల్డ్స్ లెవెల్ ఆర్ ద పర్సన్స్ లెవెల్ అనమాట. అది ఎటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలి అనేది, ఎవరికి ఇవ్వాలనేది మనం అలా ఆలోచించుకోవాలి. తర్వాత ఎప్పుడివ్వాలి? రీఇన్ఫోర్స్‌మెంట్ ఎప్పుడివ్వాలి అనేది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది విషయంలో ప్రతి సక్సెస్‌ఫుల్ అటెంప్ట్‌కి కూడా మనం రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ప్రతిసారి ఆఫ్టర్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ అటెంప్ట్ వి హావ్ టు ప్లాన్ ది రీఇన్ఫోర్స్‌మెంట్ కొంతమంది విషయంలో. ఆ కొంతమంది ఎవరనేది నేను చెప్తాను తర్వాత. మరికొంతమంది విషయంలో యూ మే షెడ్యూల్ యువర్ రీఇన్ఫోర్స్‌మెంట్. స్కిన్నర్ చాలా క్లియర్‌గా షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ గురించి చెప్పడం జరిగింది. షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అంటే ఏంటి? ఒకవేళ ఆ అబ్బాయి చాలా తెలివైన పిల్లవాడు. అంటే ఏంది? హి కెన్ ఈజిలీ సెక్యూర్ 90% మార్క్స్ అనుకోండి. 90% మార్క్స్ మీరు ఆ పిల్లవాడికి ఫిక్స్ చేసినప్పుడు, ఆర్ ఒక గోల్ పెట్టినప్పుడు హి అటైన్డ్ ఓన్లీ 80% మార్క్స్ అనుకోండి. 80% మార్క్స్. అప్పుడు మీరు ఆ పిల్లవాడిని ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ టైమ్ డెఫినిట్‌గా గోల్ రీచ్ కావాలి అనేటువంటి ఒక విషయాన్ని బిడ్డ దృష్టిలో పెట్టడం అనేది చాలా అవసరం.
తర్వాత ఇంకొక స్టూడెంట్ చెప్తున్నాను. ఒక సమ్‌వాట్ యావరేజ్ స్టూడెంట్. యాక్చువల్లీ యూ ఫిక్స్ ద గోల్ ఫర్ హిమ్ యాస్ 40%. ఓకే. యూ ఫిక్స్ ద గోల్ యాస్ 40%. హి అటైన్డ్ దట్ 40%. హి అటైన్డ్ దట్ 40%. అప్పుడు ఏం చేయాలండి? హి నీడ్స్ రీఇన్ఫోర్స్‌మెంట్. హి నీడ్స్ రీఇన్ఫోర్స్‌మెంట్. డెఫినిట్‌గా ఆయనకి కావాలి. అదేంటి మేడం, అక్కడ 80% వచ్చినా గాని మనం రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వట్లేదు. మరి ఇక్కడ 40% వచ్చినోడికి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇస్తున్నాము అని అడిగితే, డెఫినెట్‌లీ వి హావ్ టు గివ్. కీపింగ్ ఇన్ వ్యూ దేర్ లెవెల్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, దేర్ ఇంటెలెక్చువల్ లెవెల్స్ అన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వి ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ దిస్ ఈస్ యువర్ ఐక్యూ, దిస్ ఈస్ యువర్ ఐక్యూ. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, దే ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓకే. నాకిప్పుడు టీచర్ మంచి ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి, నెక్స్ట్ కూడా నేను చెయ్యాలి. ఐ వాంట్ టు గెట్ ఇట్ అగెయిన్ అని చెప్పేసి. ఇది నాట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ టీచర్స్ అండి. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ గూడా మీ పిల్లవాడు ఏదైనా మంచి పని చేశాడనుకోండి, మీకేదో సహాయం చేశాడు, ఒక హెల్ప్ చేశాడు. ఒక చిన్న అంటే రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వండి. ఒక చిన్న గుర్తింపు ఇవ్వండి, రికగ్నిషన్ ఇవ్వండి. నీడ్ ఫర్ రికగ్నిషన్. నెక్స్ట్ నేను ఐ యామ్ గోయింగ్ టు టేక్ అప్ దట్ టాపిక్ నీడ్స్. Different types of needs I'm going to talk about. So need for recognition is very very important need for everybody, even for from a LKG child to adults. So need for recognition is very important అండి. సో ఒకసారి మనం రికగ్నైజ్ చేసినప్పుడు దే ఫీల్ సో హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే అగైన్ అండ్ అగైన్ దే వాంట్ టు గెట్ ద సేమ్ టైప్ ఆఫ్ రికగ్నిషన్ అన్నమాట. ఆ రికగ్నిషన్ గురించి ఏం చేస్తారు? దే కంటిన్యూ ద సేమ్ యాక్టివిటీ, దే వాంట్ టు డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. సో దట్ ఈస్ వాట్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్. అండ్ ఏంటి, అలాంటి ప్రవర్తన, ఒక మంచి ప్రవర్తన, డిజైరబుల్ బిహేవియర్ రిపీట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వి షుడ్ కంటిన్యూ గివింగ్ రీఇన్ఫోర్స్‌మెంట్ టు హెల్ప్ మేక్ దెమ్ టు కంటిన్యూ ద సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. దట్ ఈస్ అవర్ మెయిన్ పర్పస్ అన్నమాట. కాకపోతే మనం ఏం చేయాలి? వి హావ్ టు ప్లాన్ హౌ టు గివ్ ద రీఇన్ఫోర్స్‌మెంట్, హూమ్ టు గివ్ ద రీఇన్ఫోర్స్‌మెంట్, వాట్ కైండ్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ హ్యాస్ టు బి గివెన్ అనేది డెఫినిట్‌గా చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి ఒక విషయం అన్నమాట. షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తారంటే, ఎ టీచర్ హూ నోస్ హౌ టు ప్లాన్ ద రీఇన్ఫోర్స్‌మెంట్ ఆర్ షెడ్యూల్ ద రీఇన్ఫోర్స్‌మెంట్ ఇన్ ఏ ప్రాపర్ వే ఈస్ అ సక్సెస్‌ఫుల్ టీచర్ అని చెప్పేసి చెప్తారు బిఎఫ్ స్కిన్నర్. ఎవరైతే చక్కగా రీఇన్ఫోర్స్‌మెంట్ ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ రకమైన రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలి అని ఏ టీచర్ అయితే చక్కగా ప్లాన్ చేసుకుంటారో అటువంటి టీచర్స్ సక్సెస్‌ఫుల్ టీచర్స్ అని చెప్పేసి బిఎఫ్ స్కిన్నర్ చెప్పడం జరిగింది తన థియరీలో. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రివార్డ్, అప్రిసియేషన్, అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు కంగ్రాచ్యులేట్ చేయడము, ఇవన్నీ కూడా పిల్లల్లో గాని, పెద్దవాళ్ళలో గాని ఒక రకమైనటువంటి ఎంకరేజ్‌మెంట్ అన్నమాట. దే విల్ కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్. ఈవెన్ కొన్నిసార్లు ఏదైనా పిల్లవాడు మంచి పని చేసినప్పుడు మమ్మీ శభాష్ నాన్న యూ డిడ్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి వీపు మీద దగ్గరికి తీసుకొని ఒక హగ్ ఇచ్చి కిస్ చేసిందనుకోండి, ద చైల్డ్ వాంట్స్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. అసలు ఆ పని ఛాలెంజ్ లేకపోయినా మమ్మీ, డ్యాడీ అప్రిసియేషన్ గురించి దే విల్ కంటిన్యూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. దిస్ ఈస్ వాట్ వీ హావ్ టు అండర్‌స్టాండ్ యాస్ అడల్ట్స్, పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్ ఆఫ్ ద సొసైటీ. వీ నీడ్ టు అండర్‌స్టాండ్. యూత్‌ని గాని ఈ విధంగానే మనం ఎంకరేజ్ చేయాలి. మంచి పనులు చేయడానికి, సమాజంలో మంచి ఉపయోగకరమైనటువంటి ఇండివిడ్యువల్స్‌గా ఉండడానికి మనం వాళ్ళెప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఈ విషయాలను మనం సైకాలజీలో చాలా చక్కగా నేర్చుకోవచ్చు. సో ఇలాగ నేను రోజు ఒక టాపిక్ నేను తీసుకొని చెప్తున్నానండి. ప్లీజ్ అంటే హ్యావ్ ద రెగ్యులారిటీ. రెగ్యులర్‌గా చూడండి నా వీడియోస్. చాలా విషయాల్లో మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.